మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ అసలు ఏ నియోజకవర్గంలో ఎట్లా ఉంది పరిస్థితి, ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధించబోతుందని చెప్పి తెలుసుకోవడంలో భాగంగా మనం చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే అడిగిపెట్టినాం. 2-3 రోజులు అవుతోంది. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని దాదాపు ఒక 3 నియోజకవర్గాలు అయితే కవర్ చేసినాం. ఇప్పటికీ మనం వికారాబాద్, చేవెళ్ళ, అట్లాగే తాండూరు శాసనసభ నియోజకవర్గాలను అయితే మనం కవర్ చేయగలిగినాం. అయితే ఇంకా 2-3 నియోజకవర్గాలు అయితే కవర్ చేయాల్సి ఉంది. ఈ 3 నియోజకవర్గాలు తిరిగిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక్కడ ప్రధానంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. అట్లాగే మన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, అట్లాగే రంజిత్ రెడ్డి గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ కావడం, వెంటనే టికెట్ కూడా పొందడం జరిగింది. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి అయితే పోటీలో ఉన్నాడు. సో ఇక్కడ ప్రధానంగా ఈ 3 నియోజకవర్గాలలో కలియ తిరుగుతున్న సందర్భంలో చాలా ఊర్లలో కానీ ఎక్కడ కానీ మైక్ పెట్టగానే మోడీ బీజేపీ అంటున్న పరిస్థితి చూసినాం. సో ఎందుకు అంటున్నారు అని చెప్పేసి చాలా తెలుసుకునే ప్రయత్నం చేసిన, అంటే ఆఫ్ ది రికార్డు కూడా మైక్ పక్కకు పెట్టి అడుగుతుంటే కూడా చాలామంది మోడీ బీజేపీ అంటున్నారు. మరి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురించి చెప్పండి అంటే కూడా దాందేముంది, ఆయన మంచోడే, మంచి వ్యక్తిత్వం, డౌన్ టు ఎర్త్ ఉంటాడు అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్తున్న పరిస్థితి. మనం ఇప్పుడు కోటేపల్లి రిజర్వాయర్లో ఉన్నాం. మనం ఇది గతంలో ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే దీన్ని తన సొంత నిధులతోటి ఆయన అభివృద్ధికి తగ్గట్టుగా డెవలప్ చేశాడు. సో ఇక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ మహానగరానికి పక్కనే ఉండడంతో ఇక్కడ పర్యాటకుల సంఖ్య కూడా బాగానే ఉంటుందని అయితే తెలుస్తుంది. ఇవాళ వర్కింగ్ డే కాబట్టి ఎక్కువ మంది లేరు, కాస్త ఎండగా కూడా ఉంది. సో అందుకనే తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. కోటపల్లి ప్రాజెక్టు గురించి అక్కడ యువతకి ఉపాధి కల్పించడం, ఇట్లాంటి కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ పోటీ అయితే రంజిత్ రెడ్డి వర్సెస్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉండబోతోంది. దీంట్లో బలాబలాల విషయానికి వస్తే ఇక్కడ విశ్వేశ్వర్ రెడ్డి గారికి ఏమో పెద్దగా ప్లస్ పాయింట్లు అంటే మీన్స్ పలాంది చేసిండు అని గట్టిగా ఎవరు నొక్కి చెప్పలేకపోయినా ఒక కోటపల్లికి సంబంధించిన విషయాలు చెప్తున్నప్పటికీ కూడా పెద్దగా అలిగేషన్స్ అయితే ఏం లేవు. మంచి వ్యక్తి, డౌన్ టు ఎర్త్ ఉంటాడు. రాజకీయ నేపథ్యం ఉన్న, ఆర్థికంగా బలంగా ఉన్న, ఇట్లాంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా డౌన్ టు ఎర్త్ ఉంటాడు, కామన్ మ్యాన్ లాగా ఉంటాడు అని చెప్పేసి అయితే 1-2 కార్లను తిరుగుతాడు. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అట్లే ఉన్నాడు. సాధారణంగా పదవి కోల్పోయినా ఉన్నా కూడా సాధారణ వ్యక్తిలాగా తిరుగుతాడు అని చెప్పేసి కొంత పాజిటివ్ అయితే ఉంది. ఏంటి, మోడీ కరోనా కాలంలో వ్యాక్సిన్ ఇచ్చాడు, కరోనా టైంలో నుంచి కూడా ఫ్రీగా బియ్యం ఇస్తున్నాడు. ఈ మోడీ కిసాన్ యోజన సంథింగ్ అది ఉంది, 2,000 రూపాయలు పంటకి రైతు బంధు లాగా 2,000 రూపాయలు మోడీ ఇస్తున్నాడు. ఇట్లా చాలా కార్యక్రమాలు మోడీ చేస్తున్నాడని గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోయింది. మనం గతంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి కారణం క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెళ్ళట్లేదని అయితే అనుకున్నాం మనం. కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది క్షేత్రస్థాయిలో ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. రైతుల దగ్గరికి అయితే ఈ సంక్షేమ పథకాలు అయితే మొత్తం పోయినట్టుగా తెలుస్తుంది. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో ఏ ఊరికి వెళ్ళినా కూడా రైతులంతా కూడా మోడీ బీజేపీ అని అయితే నొక్కి వక్కానిస్తున్నారు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా మోడీ బీజేపీ హవా అనేది నడుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు చాలామంది రైతులు కానీ ఇంకెవరైనా టచ్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా తెలంగాణలో మూడు మారిపోయింది. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు, ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలు మొన్ననే కాంగ్రెస్కు తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎక్కువ రోజులు గడవక ముందే ఇవాళ భారతీయ జనతా పార్టీ వాదం ఎత్తుకున్నారు. బీజేపీ, మోడీ, రామ్ మందిర్, సెంటర్లో బీజేపీ ఉండాలి అంటే పెద్దలు అంటారు కదా, సెంటర్లో అయితే బీజేపీ ఉండాలంటారు. మరి ఏందనంటే వాళ్ళు ఈ ఉచిత రేషన్ బియ్యం కానీ, కరోనా సమయంలో వ్యాక్సిన్ కానీ, ఇట్లా 2,000 రూపాయలు కిసాన్ యోజన సంథింగ్ ఏదో ఇస్తున్నారు రైతులకి, రైతు బంధులాగా, అట్లాంటివి బాగా ప్రభావం చూసినాయి, ప్రజల్లోకి ఇప్పుడు చేరుకున్నాయి. చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది కనుకనే ఓడిపోయిందని ఇన్ని రోజులు అనుకుంటున్నాం కదా. అవి మెల్లగా ఈ రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో రైతుల మెదలకైతే ఎక్కియడంలో సక్సెస్ అయ్యారని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఏ ఊరికి పోయినా కూడా చాలామంది రైతులు కూడా మోడీ గురించి చెప్పడం, మోడీ ఉంటేనే మనకు దేశానికి రక్షణ ఉంటుంది అనడం, ఈ రైతులకైతే ఆయన్నే మేలు చేసిండు, అట్లాగే బియ్యం ఇచ్చిండని చెప్పడం, అయితే పాజిటివ్గా మోడీ గురించి అయితే మాట్లాడుతున్న పరిస్థితి. ఇది ఒకవైపు అయితే కొండా విశ్వేశ్వర రెడ్డి గురించి మాట్లాడుతుంది. ఒకవైపు అయితే ఇంకోటి రంజిత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి రంజిత్ రెడ్డి గురించి చెప్పండి అని అంటే దొంగ అనడం, ఆయన ఏం చేసిన అనడం, మొన్ననే ఎంపీగా ఉండి ఏం చేయలేకపోయిండు, ఇప్పుడు పార్టీ మారి ఏం చేస్తాడు. ఇక్కడ గతంలో విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీ మారినప్పటికీ ఈయన మాత్రం అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షంలో కష్టకాలం ఉన్నప్పుడు ఆ పార్టీని నిలవేసి అధికార పార్టీలకు జంప్ కావడం, అండ్ ఈయన మీద కోడిగుడ్లకు సంబంధించింది ఏదో అలిగేషన్ ఉంది, కోళ్ళ దానాకు సంబంధించిన అలిగేషను, ఇట్లా చాలా రకాల అలిగేషన్స్ అయితే రంజిత్ రెడ్డి గురించి అడిగినప్పుడు అయితే వినబడ్డాయి. సో ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి గురించి ఎలాంటి అలిగేషన్ లేవు, అట్లా అని పెద్దగా బలాల గురించి అని చెప్తారు. ఇక్కడ రంజిత్ రెడ్డి గురించి
అనేకమైన అలిగేషన్స్, పార్టీ మారిన ఒక వ్యతిరేకత అండ్ రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కొంత అసంతృప్తి. ఏంటంటే సమయం ఇవ్వాలనే వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన రుణమాఫీ చేస్తాము, రాగానే 9 తారీఖు చేస్తా 10 తారీఖు చేస్తా అని చెప్పేసి రుణమాఫీ చేయలేదు, ఉచిత బస్సు ఒకటి చేసిండు కాకపోతే మిగతా 6 గ్యారెంటీలు అయితే అమలు చేయలేదు పూర్తి స్థాయిలో అని చెప్పేసి కొంతమంది అయితే కాంగ్రెస్ మీద ఉన్న అసంతృప్తి కొంత అండ్ పార్టీ మారడం వల్ల వస్తున్న వ్యతిరేకత కొంత అండ్ ఈయన మీద ఉన్న అలిగేషన్ల వల్ల. సో ఇక్కడ రంజిత్ రెడ్డి కాస్తంత ఒక మెట్టు కిందనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఫైట్ బిట్వీన్ కొండా విశ్వేశ్వర రెడ్డి అండ్ రంజిత్ రెడ్డిగానే ఉండబోతోంది చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇక కాసాని జ్ఞానేశ్వర్ గురించి అయితే ఎక్కడ కూడా డిస్కషన్లోకి రావట్లేదు. అక్కడక్కడ కొంతమంది సీనియర్ సిటిజన్స్, చాలామంది రైతులు, వయసు మీద పడ్డ వాళ్ళు మాత్రం అక్కడక్కడ కేసీఆర్ బాగుండే, ఆయన పరిపాలన జనత మంచిగా ఉండే, కారు గుర్తుకి వేస్తాం, టీఆర్ఎస్ ఇంకా టీఆర్ఎస్ అని గుర్తుపెట్టుకోరు చాలామంది. నిజంగానే వాళ్ళు బీఆర్ఎస్ని టీఆర్ఎస్కు మార్చుకుంటే మంచిదేమో అనే అభిప్రాయం నాకు కూడా కలిగింది ఇక్కడ ఊర్లో తిరుగుతుంటే. సో టీఆర్ఎస్ఏ బాగుండే, కేసీఆర్ఏ బాగుండే అని ఒక్కడక్కడ ఒక 100 మందిలో ఇద్దరు అట్లా అయితే ఉంటున్నారు. బట్ ఓవరాల్గా ఇక్కడ బీసీ ఓడిపోయే స్థానాన్ని బీసీలకు కేటాయిస్తారు అని మరొకసారి రుజువైందని కూడా కొంతమంది అంటున్న పరిస్థితి. కాసాని జ్ఞానేశ్వర్ బీసీ, ఇక్కడ రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు రెడ్డిలకు ఇచ్చి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యనే ప్రధాన ఫైట్ ఉన్న టైంలో కాసాని జ్ఞానేశ్వర్ లాంటి బీసీకి టికెట్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఓడిపోయే స్థానంలో బీసీలకే కేటాయిస్తారనే వాదాన్ని బలంగా మరొకసారి నొక్కి వక్కానించారని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఏ లెక్కన చూసుకున్నా చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే విజయకేతం ఎగరబోతున్నట్టుగానైతే మనకి ఈ రోజు వరకు టిల్ టుడే అయితే మనకున్న సమాచారం, మనకు అనిపించిన గ్రౌండ్ రిపోర్ట్ ఇది. అంటే మనం ఇప్పటివరకు తీసుకున్నటువంటి ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని నా అభిప్రాయాన్ని మాత్రం చెప్తున్నా. అంటే ఇంతమంది అభిప్రాయాల్ని ఒక దగ్గర చేర్చి నా అభిప్రాయాన్ని చెప్తున్నా. సో ఇట్ మే బీ డిఫరెంట్. అంటే మనకు రిజల్ట్ వచ్చేలోపు కానీ ఈ క్యాంపెయిన్లో కానీ ఏం జరుగుతుంది, ఎవరు ప్రజల్ని బాగా కన్విన్స్ చేయగలుగుతారు, ఎవరు ప్రజల్ని ఆకట్టుకోగలుగుతారు. ఎందుకంటే మనం గతంలో మొన్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో చూసినాం, అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన పరిస్థితి చూసినాం. సో ఇప్పుడు కూడా ఏమైనా జరగచ్చు, ఎందుకంటే ఎన్నికలు ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రచారంలో ఏం జరుగుతుంది అనేది అయితే ఎదురు చూడాలి. మొత్తంగా ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి గురించి ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. ఓవరాల్ ఎక్కడికి వెళ్ళినా విశ్వేశ్వర రెడ్డి గురించి చెప్తూ, ఆయన క్యారెక్టర్ గురించి చెప్తూ, ఆయన సౌమ్యుడు, డౌన్ టు ఎర్త్ ఉంటాడని చెప్తూనే అక్కడక్కడ కోటేపల్లి రిజర్వాయర్ గురించి అయితే కొంతమంది అయితే టచ్ చేసిరు. అసలు ఏంది ఈ రిజర్వాయర్ ఏందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఇప్పుడు కోటేపల్లి రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ ఈ చెరువుని అంటే సొంతంగా ఆయన అధికారం ఉన్నా లేకపోయినా సొంత ఖర్చులతోటి కోటేపల్లి రిజర్వాయర్ని అయితే డెవలప్ చేద్దామని చెప్పేసి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అనుకోవడం, దాన్ని అనుకున్న విధంగా ఆయన సొంత ఖర్చులతోటి డెవలప్ చేయడం, కొంత టూరిజం స్పాట్ మొదట్లో ఆదరణ తక్కువ ఉన్నప్పుడు కూడా తర్వాత దాని మెల్లమెల్లగా ఆదరణ అయితే పెరిగింది, పర్యాటకులు పెరిగారు, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాడు. ఇక్కడ కొన్ని బోట్లు ఫెసిలిటీ కూడా కల్పించినట్టుగా తెలుస్తుంది. బోట్లు ఫెసిలిటీ కల్పించడం ద్వారా కొంతమంది ఇక్కడ స్థానిక యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు. కొంతమంది పార్ట్ టైమర్గా, కొంతమంది ఫుల్ టైమర్స్గా కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అధికారంలో ఉన్నా లేకపోయినా కొండా విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి డౌన్ టు ఎర్త్ ఉంటూ వాళ్ళ తాత పేరుని అంతా రంగారెడ్డి పేరును కాపాడుకుంటూనే ఇక్కడ ఒక క్లీన్ రాజకీయాలు, క్లీన్ చీట్ ఉన్నట్టు రాజకీయాలు అయితే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మనం ఇప్పటిదాకా గ్రౌండ్లో తీసుకున్న రిపోర్ట్ అయితే అట్లాగే ఉంది. సో చూడాలి మరి ఏం జరుగుతుంది. ప్రచారంలో కూడా ఇప్పటి వరకు అయితే కొండా విశ్వేశ్వర రెడ్డి దూసుకుపోతున్నాడు కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనం ఈ నియోజకవర్గాల్లో తిరుగుతున్న ప్రాసెస్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా అనిపించాలి నియోజకవర్గాల్లో తిరుగుతున్నప్పుడు. సో విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడక్కడ కనిపించడం, వాళ్ళ ప్రచార రథాలు కనిపించడం, ఎక్కడ పోయినా మైక్ పెట్టగానే మోడీ బీజేపీ అనడం, ఇవన్నీ చూసుకున్నట్టయితే కనుక కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే ఎడ్జ్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. మనం ఇదే కోటేపల్లి రిజర్వాయర్ ఇదే మనం చూస్తున్నాం. ఇక్కడే బోట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం కాస్తంత ఎండగా ఉంది, మధ్యాహ్నం టైంలో వచ్చినాం అండ్ వర్కింగ్ డేలో వచ్చినాం కాబట్టి ఇక్కడ పర్యాటకులు ఎవరు లేరు. సాధారణంగా అయితే వీకెండ్లలో, సాటర్డే సండేస్లో ఏమైనా హాలిడేస్ ఉన్నప్పుడైతే పర్యాటకులు విపరీతంగా వస్తారని అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అక్కడే టికెట్ కౌంటర్ దగ్గర కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు. జనరల్గా అదే జరుగుతుంది ఇక్కడ. వీకెండ్లో హైదరాబాద్కి చాలా దగ్గరనే ఉండడం, మహానగరానికి దగ్గరగా ఉండడం కూడా దీనికి ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. చాలామంది ఇక్కడికి వచ్చి కయాకింగ్ ఇంకా రకరకాల బోటింగ్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ కాసేపు సేద తీరిపోతున్నట్టుగానైతే తెలుస్తుంది. సో చూడాలి, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక రకమైన ఇది ఉండాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా తన పుట్టిన ప్రాంతానికి, తన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన అయితే ఉండాలి. ఆ ఆలోచనతోటి కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు కూడా చాలామంది అంటున్నారు ఆయన గెలిచినా ఓడిపోయినా ఎట్లున్నాడో అట్లే ఉంటాడు. రేపొద్దుగాల కూడా ఇప్పుడు వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా గెలిచినా ఓడినా ఆయన విశ్వేశ్వరరెడ్డి లాగానే ఉంటాడు.
ఆయన అభిరుచికి తగ్గట్టు ఆయన చేయాలనుకున్న పనులు చేస్తూనే ఉంటాడని అయితే చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎట్లా ఉంది టాకు మరి కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే గెలుపు ఖాయం అన్నట్టుగానైతే మనకి ఇప్పుడు 3 నియోజకవర్గాల పబ్లిక్ టాక్ బట్టి అయితే తెలుస్తుంది. సో ఓవరాల్గా కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశాలు అయితే బలంగా అనిపిస్తున్నాయి. రంజిత్ రెడ్డి కాస్తంత పోటీ ఇచ్చే అవకాశం కొంత అయితే ఉంది, ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి. సో ఓవరాల్గా మన చేవెళ్ళ పార్లమెంట్ అనేది భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడబోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఇది. మరి చూడాలి తర్వాత ప్రచారంలో భాగంగా ఎవరిని ఆకట్టుకుంటారు, ప్రజల మనసుని ఏమైనా మారుస్తారా, మరి ఏం జరుగుతుంది అనేది కూడా మనం రానున్న రోజులలో ప్రజల అభిప్రాయ సేకరణ మళ్ళీ కొంత తీసుకొని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కవర్ చేసి ఓవరాల్గా చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది, ఎవరు గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయనేది మరికొద్ది రోజుల్లో మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.